ఒక అందమైన గ్రామంలో రాఘవ అనే వ్యాపారి ఉండేవాడు. చిన్న కిరాణా దుకాణంతో ప్రారంభించిన అతను కష్టపడి పనిచేసి గ్రామంలోనే మంచి వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నాడు. అతని భార్య సుజాత. ఆమెకు ఉన్నదానితో సంతోషపడే అలవాటు లేదు. ఎప్పుడూ ఇతరులను చూసి ఇంకా ఎక్కువ కావాలని కోరుకునేది. రాఘవకు మాత్రం చిన్న విషయానికే ఆవేశం వచ్చేది. ఒకరోజు ఉదయం సుజాత ఇంటి ముందు నిలబడి పక్కింటి లక్ష్మిని చూసింది. లక్ష్మి కొత్త బంగారు హారం వేసుకుని గ్రామంలో తిరుగుతోంది. అది చూసిన సుజాత మనసులో అసూయ మొదలైంది. చూడండి అండి. లక్ష్మి ఎంత పెద్ద హారం కొనుక్కుందో. నాకు కూడా అలాంటిదే కావాలి. మన దగ్గర ఇప్పటికే బంగారం ఉంది కదా సుజాత. ఉంది కాని అది పాతది. ఇప్పుడు అందరూ కొత్త డిజైన్లు వేస్తున్నారు. అవసరం లేకుండా డబ్బు ఖర్చు ఎందుకు? మీరు ఎప్పుడూ ఇలాగే అంటారు. అందుకే మనం ఇతరుల కంటే వెనుకబడి ఉన్నాం. ఆ మాటలు విన్న రాఘవకు కోపం వచ్చింది. కాని గొడవ పెంచకూడదని మౌనంగా ఉండిపోయాడు. రోజుల తర్వాత గ్రామానికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను గ్రామస్తులందరినీ కూడగట్టి ఒక కొత్త వ్యాపారం గురించి చెప్పాడు. ఎవరైనా ₹1,00,000 పెట్టుబడి పెడితే 3 నెలల్లో 2,00,000 ఇస్తాను. ఆ మాటల విన్న సుజాత కళ్లలో ఆశ మెరిసింది. ఇంటికి వెళ్లిన వెంటనే రాఘవతో మాట్లాడింది. ఇదే మనకు వచ్చిన గొప్ప అవకాశం. వెంటనే డబ్బు పెట్టండి. అంత త్వరగా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ముందు పూర్తిగా తెలుసుకుందాం. ఇలా ఆలోచిస్తూ ఉంటే అవకాశం పోతుంది. నాకు ఈ వ్యాపారం మీద నమ్మకం లేదు. మీకు ధైర్యం లేదు. అందుకే పెద్దవాళ్లు కాలేకపోతున్నారు. ఆ మాట రాఘవ గుండెల్లో గుచ్చుకుంది. అతనికి ఒక్కసారిగా ఆవేశం వచ్చింది. సరే, నీకు అంత నమ్మకముంటే డబ్బు పెడతాను. 3 నెలలు గడిచాయి. కానీ డబ్బు రాలేదు. ఆ వ్యక్తి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. అయ్యో, మనం మోసపోయాం. ఏమంటున్నారు? నిజమా? అవును, ఆ వ్యక్తి డబ్బు తీసుకుని పారిపోయాడు. సుజాత ముఖం వెలవెలబోయింది. కానీ జరిగినది జరిగిపోయింది. కొన్ని నెలల తర్వాత మరో అవకాశం వచ్చింది. ఒక వ్యక్తి గ్రామం దగ్గర భూమి అమ్ముతున్నాడు. ఈ భూమి కొంటే కొద్ది రోజుల్లో ధర 3 రెట్లు పెరుగుతుంది. ఈసారి ఖచ్చితంగా లాభం వస్తుంది. మళ్ళీ అదే తప్పు చేయకూడదు. నాకు భయం వేస్తోంది. మీరు ఎప్పుడూ భయపడుతూనే ఉంటారు. ఆ మాటలు విన్న రాఘవకు కోపం వచ్చింది. వాళ్ళు మిగిలిన డబ్బుతో ఆ భూమి కొన్నారు. కాని కొన్ని వారాల తర్వాత ఆ భూమి ప్రభుత్వ వివాదంలో ఉందని తెలిసింది. వారి మిగిలిన డబ్బు కూడా పోయింది. రోజులు గడిచాయి. అప్పులు పెరిగాయి. ఒకప్పుడు ధనవంతులుగా ఉన్నవారు ఇప్పుడు కష్టాల్లో పడ్డారు. ఒక రాత్రి ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. నా ఆశవల్లే మనం ఈ పరిస్థితికి వచ్చాం. నేను ఇతరులను చూసి ఆశపడకపోయి ఉంటే బాగుండేది. కాదు, నా ఆవేశం కూడా కారణమే. నేను కోపంలో నిర్ణయాలు తీసుకోకపోయి ఉంటే బావుండేది. మనం మారదాం. అవును, కష్టపడి మళ్ళీ మొదలుపెడదాం. ఆ రోజు నుంచి వారు పూర్తిగా మారిపోయారు. అవసరం లేని ఖర్చులను ఆపేశారు. త్వరగా ధనవంతులు కావాలనే ఆశను వదిలేశారు. ప్రతి నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించడం ప్రారంభించారు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ మంచి స్థితికి వచ్చారు. కానీ ఈసారి వారికి డబ్బు కంటే అనుభవమే గొప్ప సంపదగా అనిపించింది.